నమస్కారం. నేను మీ శివప్రసాద్, మీ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసు మనం మనాలిలో ఉన్నాం. ఇది నేను రాత్రి స్టే చేసినటువంటి హాస్టల్. పరిసరాలు చూడండి ఎలా ఉందో. ఇది వుడెన్ హాస్టల్. ఉదయాన్నే వశిష్ఠ టెంపుల్ కి చేరుకున్నాను. ఇది మనాలి నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ప్రకృతి ఆధ్యాత్మికత రెండింటినీ కలిపిన మరో అందమైనటువంటి ప్రదేశమే ఈ వశిష్ఠ టెంపుల్. చూడండి టెంపుల్ పరిసరాలు. చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఇది రామాలయానికి త్రోవ. ఇది శివాలయం. చూడొచ్చు ఇదంతా మనాలి పరిసరాలు. హిమాలయాల ఒడిలో మంచు కొండల మధ్య పచ్చని దేవదారు అడవులు, చల్లని గాలులు, స్వచ్ఛమైన బియాస్ నది, ఇవన్నీ కలిసిన అందమైన ప్రదేశమే ఈ మనాలి. ఇదంతా కూడా బియాస్ నది. ప్రకృతిని ప్రేమించే వారికి ఒక స్వర్గం, అడ్వెంచర్ని ఇష్టపడే వారికి ఒక ప్లే గ్రౌండ్, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి ఒక ప్రశాంతమైనటువంటి గమ్యం మనాలి. ఈ మనాలి హిమాచల్ ప్రదేశ్ లోని కులు వ్యాలీలో ఉంది. బియాస్ నది ఒడ్డున అందమైనటువంటి హిల్ స్టేషన్. చుట్టూ ఎత్తైన హిమాలయన్ కొండలు, దేవదారు వృక్షాలు, పైన్ చెట్లతో నిండిన కొండలు, మధ్యలో ప్రవహించే బియాస్ రివర్. ఇది హిడింబ టెంపుల్. 2 కిలోమీటర్లు ఉంటుంది మాల్ రోడ్ నుంచి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటి మంచి ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. మనాలి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో మొదటిది హిడింబదేవి టెంపుల్. ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఈ ఆలయ పరిసరాలు. దట్టమైన దేవదారు చెట్ల మధ్య చెక్కతో నిర్మించిన ఈ పురాతన ఆలయం చూస్తుంటే మనాలి ప్రకృతి, మన సంస్కృతి రెండూ ఒకే చోట కలిసినట్టుగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా హిడింబ టెంపుల్ మాత్రం దర్శించండి. మనాలి వచ్చేటప్పుడు మిస్ కావద్దు. కొండపైన ఉంటుంది. చాలా జాగ్రత్తగా రావాలి. సొంతంగా డ్రైవింగ్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. చాలా చాలా పైన ఉంది ఇది హిడింబ టెంపుల్. చూడండి వాతావరణం అయితే చాలా బాగుంది. ఎంతసేపు అయినా మనం ఇక్కడ అలాగే స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎంతసేపు అయినా ఉండిపోవాలనిపిస్తుంది. పెద్ద పెద్ద చెట్లతో మంచిగా గార్డెన్ ఉంది. ఇంకా పైన గార్డెన్ కూడా ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు. ఒక పూట అయితే వచ్చి కూర్చోవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా బాగుంది. లోపల అమ్మవారు విగ్రహం అనేది కిందన ఉంది. చాలా బాగుంది.
దర్శనం కూడాను. సో ఖచ్చితంగా మనాలి వస్తే హిడింబి దేవి మందిర్ని దర్శించుకోగలరు. మిస్ కాకండి. ఓకే, చూడండి మంచి మంచి పువ్వులు, కలర్ పూలు కూడాను. కలర్ పూలు ఉన్నాయి. ఇదిగోండి అదో కలరు, ఇవి పింక్ కలర్ పూలు, ఇవి ఒక కలర్ పూలు, ఇదొక కలర్ పూలు. ఇప్పుడు మన ప్రయాణం మనాలి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎంతో అందమైనటువంటి సోలాంగ్ వ్యాలీకి. ఈ మనాలి చేరుకోవాలంటే ఢిల్లీ, చండీగఢ్, సిమ్లా, ధర్మశాల నుండి ప్రైవేట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ ద్వారా రావాలనుకుంటే బుంటారా ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి రోడ్ మార్గంలో రావాల్సి ఉంటుంది. ట్రైన్లో వస్తే పఠాన్కోట్ లేదా జోగిందర్ నగర్ వరకు వచ్చి అక్కడ నుంచి రోడ్ జర్నీ చేయాలి. ఇది తేనె లోకల్ గా తయారు చేస్తున్నారు. 2 రకాలుగా ఉంది. 2 కలర్ ఆయే క్యా ఏ కలర్ ఏ కలర్ जंगली फूलों का है, कुछ टन का है। చూడండి వర్షం పడుతుంది. మనం సోలాంగ్ వ్యాలీకి వచ్చాం. ఇప్పుడు ఈ సోలాంగ్ వ్యాలీ అంతా కూడా చూపిస్తాను మీకు. ఇది సోలాంగ్ వ్యాలీ. ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. యాక్చువల్గా అయితే పరిస్థితి అంతా వర్షం వలన విపరీతంగా తడిచిపోయి అసలు కంటిన్యూస్గా ఇక్కడ వారం రోజులైంది వర్షం పడుతుందట హిమాచల్ ప్రదేశ్లో. నేను ఒకసారి మీకు చూపిస్తాను పరిసరాలు అంతా కూడా, చూసి ఎంజాయ్ చేయండి. స్కై సెంటర్ రోప్ వే, ఇది రోప్ వే. చూడండి పైన ఎలా మంచు ఉందో. వావ్ కదా. ఒకవైపు ఎత్తైన మంచు కొండలు, మరోవైపు పచ్చని వ్యాలీ, మధ్యలో విస్తరించిన అందమైన ల్యాండ్స్కేప్స్. వాతావరణాన్ని బట్టి ఇక్కడి రూపం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. చలికాలంలో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. వర్షం కాలంగా పూర్తిగా బురద వాటర్ తో నిండి ఉంది. ప్రెజెంట్ వర్షం కంటిన్యూగా ఇక్కడ పడుతూనే ఉంది. సోలాంగ్ వ్యాలీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. ఇదంతా కూడా యాక్చువల్ చూడండి, వాటరు మొత్తం వర్షం బురద ఎలా ఉందో, లేకపోతే బాగుండేది.
ఇది మనాలి బస్ స్టాండ్ మాల్ రోడ్ దగ్గర ఉంటుంది. రోజంతా మనాలిలోని మౌంటైన్స్, టెంపుల్స్, వ్యాలీస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సాయంత్రం మన ప్రయాణం మాల్ రోడ్ వైపు. చుట్టూ షాప్స్, లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్, కెఫే, రెస్టారెంట్స్, వీధుల్లో కనిపించే సందడి చాలా బాగుంటుంది మాల్ రోడ్. ఒకవైపు హిమాలయన్ వెదర్, మరొక వైపు మార్కెట్ లైట్స్. ఇది మనాలిలో మరో అందమైనటువంటి డైమెన్షన్ చూపిస్తుంది. మాల్ రోడ్ చాలా బాగుంటుంది. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాం. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.